ఉగాండా దేశంలో 1970s ఒక నియంత ఉండను, ఒక డిక్టేటర్ ఉండను, పేరు ఇదీ అమీన్. అతడు దేశం మొత్తం కంట్రోల్ తన చేతిలోనికి తీసుకున్నారు. సైన్యములు మొత్తం తనది. ఎవరైనా తనకు వ్యతిరేకంగా తిరుగుతారేమోనని భయం ఉన్నది. ఈ గ్రూపుకు మొత్తం భయమే. ఆరాధించుటకు చేరి వస్తున్న ఆలయములను కూల్చివేశారు. కానీ గ్రూపుగా చేరి వస్తే టెన్షన్ మాకు. ఆ భయం బట్టి కూల్చివేయడం మొదలు పెట్టారు. తర్వాత చూస్తే ఇంటిలో ఉండి ఆరాధిస్తున్నారు. అప్పుడు ఇద్దరు చట్టం తీసుకొచ్చారు, ఎవరును ఆరాధించకూడదు. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రార్థన చేయటం, ఆరాధించటము ఎక్కడ కనిపించకూడదని చట్టం తీసుకుని వచ్చి ఒక్కొక్కరిని హింసించటం మొదలు పెట్టారు. దేవుడు ప్రార్థించు వారిని లేపారు. వాళ్ళు ఏం చేశారంటే, వారు అడవిలోనికి వెళ్ళి ఆర్మీ హెలికాప్టర్ చూస్తే షూట్ చేస్తారు. అందుకొరకు చెట్టుల కొమ్ములు నరికి వారిని కప్పి అడవి లోపల ఉండి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రార్థన ధూపం దేవుని సన్నిధిలో చేర్చబడింది. నా దేవుడు చేస్తున్న కార్యములన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. ఇదీ అమీన్ అనుకున్నారు టాంజానియా కూడా ఆక్రమిద్దామని. టాంజానియా కూడా సొంతం చేస్తాను అనుకుని తన సైన్యమును ప్రిపేర్ చేసి పంపించారు. ఇద్దరు వెళ్తుంటే టాంజానియన్ సైన్యముతో పాటు ఉగాండా సైన్యం కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే మనం కలిసి వీరిని తొలగిద్దామని. నిన్ను తొలగించటానికి దేవుడు సైన్యమును సిద్ధపరుస్తున్నారు. ఫిలిప్పీదైన కైసరులో ఉండి ఒక్కరొక మాట చెప్పారు, నీకది గుర్తు చేస్తున్నాను, వినండి. నేను నా సంఘమును కట్టుదును, నేను నా ఎక్లేసియాను కట్టుదును, నేను నా సైన్యమును కట్టుదును, పాదాల గోపురములు దాని ఎదుట నిలువ నేరవు. అప్పుడు సైన్యములో 12 ఉండను. స్తోత్రం. వారిలో ఒక్కరు స్పై అయి ఉండను. కానీ ఆ సైన్యం గ్రో అవటం మొదలు పెట్టింది. ఇదీ అమీన్కి వ్యతిరేకంగా తిరిగి ఇదీ అమీన్కి ప్రాణహాని భయం కలిగినప్పుడు ఇదీ అమీన్ ఉగాండా విడిచిపెట్టి పారిపోయి సౌదీ అరేబియాలో చేరారు. సౌదీ అరేబియన్ షేక్ దగ్గరికి ఇద్దరు షేక్ అయి వచ్చి చెప్పారు, నాకు ఆశ్రయం ఇవ్వు. షేక్ చెప్పారు, కుక్కలు కొన్న స్థలం ఉంది, అక్కడ కూర్చోన్నారు. చివరికి అక్కడ ఉండి చచ్చిపోతే ఉగాండాలో ఉన్న ప్రజలు చెప్పిన మాటయే, అదని శవం కూడా ఇక్కడికి తీసుకుని రావద్దు, కారణం మేము మా దేశమును పరిశుద్ధపరుస్తున్నామన్నారు. మరలా ఉగాండాలోనికి డెడ్ బాడీ కూడా వెళ్ళలా. ఇదీ అమీన్ సౌదీ అరేబియాలోని అయిపోయింది. ఇప్పుడు ఉగాండాకి పేరేం తెలుసా? రివైవల్ నేషన్.